హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలి, మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు మీకు ఈ రీడింగ్లో రిలేషన్షిప్కి సంబంధించి మీ పర్సన్ మనసులో మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ప్రజెంట్, అండ్ అలాగే మీ పర్సన్ మీకు దూరం అయిపోయిన తర్వాత మీ గురించి ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? లేదు అని అంటే అసలు మీ పైన ఎలాంటి ఉద్దేశాలతో ఉన్నారు అంటే మళ్ళీ మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారా లేదా? దీనికి సంబంధించి మనం రీడింగ్ తీస్తున్నాము. యూనివర్స్ నుంచి ఆన్సర్స్ అనేది చూడొచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్ కనుక మీకు కావాలనుకుంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తున్నానండి. సో మీరు ఆ నంబర్కి కాల్ చేసి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీరు పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మీకు ఇందులో మనకి జనరల్ రీడింగ్ కాబట్టి మీకు అక్యురేట్గా రాదండి రీడింగ్. ఎందుకంటే 60-70% మాత్రమే మీ ఎనర్జీస్కి కనెక్ట్ అవుతుంది ఈ రీడింగ్ ఆన్సర్స్, ఫ్యూచర్ ఆన్సర్స్. సో పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీకు అక్యురేట్గా మీకు మీ లైఫ్లో జరిగే సంఘటనలకి, అంటే ఐ మీన్ సిచ్యువేషన్స్కి, మీకు ఈ ఫ్యూచర్లో ఎలాంటి అంటే ఏం జరగబోతుంది అనేది మీకు అక్యురేట్గా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ పర్సన్ మనసులో కరెంట్ ఫీలింగ్స్ మీ పైన ఏ విధంగా ఉన్నాయి, అంటే మీకు దూరం అయిపోయిన తర్వాత మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మీ పైన ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి మీ పర్సన్కి అనేది చూద్దాం. ఓకేనా? సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ వ్యూవర్స్ పార్ట్నర్. వీళ్ళకి ఎమోషనల్గా దగ్గర ఇప్పుడు దూరంగా ఉన్న వీళ్ళ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు గివ్ జనరల్ రీడింగ్ టు వ్యూవర్స్. సో ప్లీజ్ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వీళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో వ్యూవర్స్ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అట్ ప్రెజెంట్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో ఇక్కడైతే ఇమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అంటే క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఓకే, క్వీన్ ఆఫ్ కప్స్ మీకు చెప్తానండి. ఒక 6 కార్డ్స్ అయితే తీద్దాము. మీ పర్సన్ మీ పైన ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు. సో ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ 8 ఆఫ్ స్వార్డ్స్ అండ్ ద స్టార్ కార్డ్ వచ్చింది, అండ్ 9 ఆఫ్ వ్యాండ్స్ అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్. సో చూడండి, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ గురించి పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ పర్సన్కి మీరు చాలా అట్రాక్టింగ్గా కనిపించడం అంటే ఏంటంటే మిమ్మల్ని మిస్ అవ్వడం అండి. సో మిమ్మల్ని మిస్ అవుతున్నారు చాలా. మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవ్వడము, మీ గురించి ఆలోచించడము, అండ్ మీతో సపరేషన్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ జీవితంలో ఏ విధంగా అయితే ఉందో పరిస్థితులు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి మీతో ఉన్నప్పుడు ఎలా ఉంది లైఫ్ అనేదాన్ని వాళ్ళు కంపేర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే మీతో ఒకసారి మాట్లాడాలి, మీతో మళ్ళీ రిలేషన్షిప్లోకి రావాలన్న ఆలోచనలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ 24/7 మీ గురించి ఆలోచించడం, అది కూడా పాజిటివ్ అండి. ఇక్కడ నెగిటివ్గా అయితే ఆలోచించట్లేదు. సో మీకు సంబంధించిన విషయాల గురించి గుర్తు చేసుకుంటూ వాళ్ళు బాధపడటం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోరుకుంటున్నారు మీతో, అంటే లైఫ్ టైం మీతో ఇమోషనల్గా కలిసి ఉండాలని చెప్పేసి మీ పర్సన్ కూడా కోరుకోవడం జరుగుతుంది. అండ్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఇప్పుడైతే కంప్లీట్గా మీ పైనే ఆలోచనలతో కూడా మీ పర్సన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో క్వీన్ ఆఫ్ కప్స్ అని అంటే ఇక్కడ ఇమోషనల్గా మీ ప్రేమని వాళ్ళు మిస్ అవుతున్నారండి. అంటే ఇమోషనల్ అటాచ్మెంట్ అనేది కోరుకుంటున్నారు మీతో. అంటే ఫర్ సపోజ్ మీరు మీ పార్ట్నర్ దూరం అయిపోయిన తర్వాత మీరు మీ పార్ట్నర్ గడిపిన పాస్ట్లో మీరు మీ పార్ట్నర్ గడిపిన క్షణాలను గుర్తు చేసుకోవడం అండి, అంతే. అది కూడా ఏంటంటే ఇప్పుడు మీ పైన ఎలాంటి కోపం కానీ కోపం ఏం లేదండి మీ పైన. ఆ ఫ్రస్ట్రేషన్ కానివ్వండి, మీ పైన ఒక నెగిటివ్ ఫీలింగ్స్ కానివ్వండి, అలాంటివి ఏమీ లేవు. కంప్లీట్గా వాళ్ళు మీ పైన పాజిటివ్గానే ఉన్నారు. అండ్ మీ ప్రేమను మళ్ళీ కోరుకోవడం జరుగుతుంది. ఇమోషనల్గా మీకు దగ్గర అవ్వాలని మీ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ అలాగే ఏస్ ఆఫ్ పెంటికల్స్ అని అంటే ఇది కంప్లీట్ డేటింగ్, రొమాంటిక్ మూమెంట్స్ అండ్ ఇంటిమసీ ఫీలింగ్స్, చాలా బ్రైట్గా మీతో ఫ్యూచర్ ఉండాలని కూడా వీళ్ళు కోరుకుంటున్నాడు. అండ్ పెంటికల్స్ అని అంటే ఇక్కడ ఫైనాన్షియల్లీ ఫుల్ఫిల్మెంట్ కూడా అండి. అంటే మీతో మేబీ సమ్ ఫైనాన్షియల్ ఫుల్ఫిల్మెంట్ కూడా ఉండొచ్చు ఫ్యూచర్లో. సో అన్ని రకాలుగా బాగుండాలని చెప్పేసి అండి, అంటే మీతోనే ఉండాలి జీవితాంతం, ఒక లాంగ్ టర్మ్ ఉండాలని మీ పర్సన్ కోరుకోవడం కూడా జరుగుతుందండి. అండ్ ఇక్కడ ఇమోషనల్గా ట్రాప్ అయి ఉన్నారు. ఇక్కడ కొద్దిమంది ఏంటంటే
థర్డ్ పార్టీ రిలేషన్షిప్‌లో ఉన్నవాళ్ళు ఉంటారు కదండీ! సో, థర్డ్ పార్టీ రిలేషన్షిప్‌లో ఉన్నవాళ్ళైనా సరే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎమోషనల్‌గా మీకు కనెక్ట్ అయిపోయారు. మీకు ట్రాప్ అయిపోయారు వాళ్ళు. మీకు ఎలాంటి ఏమంటారండి వాళ్ళు అక్కడ ఉన్నా సరే వేరే వాళ్ళ లైఫ్‌లో ఉన్నా లేకపోతే వీళ్ళు మీకు దూరంగా ఉన్నా సరే మీ మీ ఆలోచనలతోని మీకు ఎమోషనల్‌గా ట్రాప్ అయిపోయానన్న ఫీలింగ్‌లో ఉన్నారు. అంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను. మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాను. అండ్ మీతో మళ్ళీ ఒకసారి మాట్లాడాలని అనిపించడము, ఏడవడము, బాధపడటము ఒక ఏదో మిస్ అయిపోతున్న ఫీలింగ్ అండి. అంటే మీ ఆలోచనల నుంచి వీళ్ళు బయటపడలేకపోవడం అనమాట. సో, అలాంటి ఫీలింగ్స్‌లలో కూడా ఉన్నారు. ద స్టార్ కార్డ్ ఏంటంటే ఎమోషనల్‌గా వీళ్ళు ఎంత బాధపడుతున్నా సరేనండి. బట్ స్టిల్ వీళ్ళేంటంటే మాక్సిమం దే ఆర్ ట్రైయింగ్ టు బ్యాలెన్స్ దేర్ లైఫ్. అంటే అన్నీ మీ పైన ఎంత ఏమంటారు ప్రేమ మిమ్మల్ని కలవాలని ఉన్నా, మీ గురించి బాధపడుతున్నా సరే పైకి మాత్రం చాలా స్ట్రాంగ్‌గా వాళ్ళు ఉండడానికి ప్రయత్నిస్తున్నారనమాట. అండ్ పేషెన్స్‌గా కూడా ఉన్నారండి. వెయిట్ చేస్తున్నారు రైట్ టైం కోసం. అంటే మీతో మళ్ళా కలవాలని ఉన్నా కూడా వీళ్ళు ఇంకా ఎమోషన్స్ నుంచి బయట పడలేకపోతున్నారు. కొద్దిగా మీ పైన ఏదన్నా మాటలు అనుకున్నారనుకోండి ఇద్దరు, ఆ మాటల్ని పట్టించుకోవడం అనమాట. సో, అదే ఆలోచనలతోని ఉండడం. అంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలన్నా కూడా అవి గుర్తుకు రావడం అండి. సో, అందుకని కూడా కొంచెం ఏంటంటే హెసిటేట్ అవుతున్నారు. బట్ స్టిల్ ఏంటంటే స్ట్రాంగ్‌గా ఒక నిర్ణయం అయితే తీసుకోవాలని కూడా మీ పర్సన్ అనుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ అండి కొద్దిమంది అయితే రావాలని అనుకున్నా కూడా వాళ్ళ పరిస్థితులని బట్టి వీళ్ళు రాలేకపోతున్నారు మీ దగ్గరికి. అని చెప్తున్నారు మీకు. ఏంటంటే నాకిష్టం ఉంది నువ్వంటే కాకపోతే ఇప్పుడు నేనున్న పరిస్థితులలో నేనేమి నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. బట్ నిన్ను మిస్ అవుతున్నాను చాలా. నీ ప్రేమ కావాలని అనుకుంటున్నాను. నీతో ఉండాలని అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు నేనున్న పరిస్థితులలో మాత్రం నీ దగ్గరికి చేరుకోలేకపోతున్నానని బాధపడటం, వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ మీకు మనసుతో చెప్పుకోవడం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇక్కడ ఒక ఎంక్వైరీ లాంటిదనుకోండి. ఇంకేంటంటే మీ పర్సన్ మీ గురించి తెలుసుకుంటున్నారు. మీరెలా ఉన్నారు? ఏంటి? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడము, మీ మీ స్టేటస్‌లు కూడా చూడటము, మీతో మాట్లాడాలని కూడా అనుకోవడం అండి. మేబీ వీళ్ళు ఇండైరెక్ట్‌గా అయినా సరే వేరే వాళ్ళతో మాట్లాడి మీ గురించి ఎంక్వైరీ చేయడము, మీరు అసలు మళ్ళా వేరే వాళ్ళతో ఏమన్నా రిలేషన్‌షిప్‌లో వెళ్ళిపోయారా? లేకపోతే వీళ్ళని మర్చిపోయారా? వెయిట్ చేస్తున్నారా? అసలు మీరు ఏ విధంగా మీ ఉద్దేశాలున్నాయి? మీరు కంప్లీట్‌గా వీళ్ళని వద్దనుకుంటున్నారా? అని అదొక రకమైన ఏమంటారంటే ఒక రిసర్చ్ అనమాట. సో, రిసర్చ్ అనేది కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది. అంటే ఏంటంటే సింపుల్ ఇక్కడ మీ పర్సన్‌కి మీ పైన ప్రేమ ఉంది అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్‌గా మీ ఆలోచనలతో గడపడం ఒకటి, ఇక్కడ లాంగ్ టర్మ్ మీతోనే కమిట్మెంట్‌లో ఉండాలని కోరుకోవడం ఒకటి, అండ్ అలాగే ద వరల్డ్ కార్డ్ అండి. సో, ద వరల్డ్ కార్డ్ అని అంటే ఇక్కడ కంప్లీట్‌గా మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవడము, మీతో ఒక మంచి టైమ్ స్పెండ్ చేయాలని అనుకోవడము, అన్ని రకాలుగా మీరు అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఫ్రీడమ్ మీతో ఉంటేనే వాళ్ళకొక మంచి లైఫ్ ఉంటుందని వాళ్ళు అర్థం చేసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అంటే రీయూనియన్ అండి. సో, ఇక్కడ మీ పర్సన్ మీతోనే రీయూనియన్ అవ్వాలని, అంటే మీతో రీకన్సిలేషన్ అవ్వాలని, మీతో మాట్లాడాలని, ఒక అండర్‌స్టాండింగ్‌కి రావాలని చెప్పేసి కూడా అనుకోవడం అండి. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే వెల్ సెటిల్డ్‌గా అంటే అన్ని రకాలుగా లైఫ్‌లో ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది మీతో కోరుకుంటున్నారు. ఓకే. ముందుకెళ్ళాలని. మీతో జీవితంలో అన్ని రకాలుగా హ్యాపీగా ఉండి ముందుకెళ్ళాలి. వీళ్ళు కష్టపడి మిమ్మల్ని బాగా చూసుకోవాలనుకోవడం అనుకోవచ్చు. లేకపోతే మీతో ఉండి మీ ఇద్దరు కలిసి ఒక అండర్‌స్టాండింగ్‌తో అన్ని అన్నీ బావుండాలనండి. అంటే ఫ్యామిలీ లైఫ్, మీ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ గానివ్వండి, లేదనంటే వీళ్ళ లైఫ్ మీ లైఫ్‌లో గ్రోత్ మీకు మీ పర్సన్ ఫ్యామిలీ పరంగా ముందుకెళ్ళడానికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలనుకోవచ్చు, లగ్జరీ లైఫ్ అనుకోవచ్చు, వెల్ సెటిల్డ్‌గా ఉండాలని చెప్పేసి ప్లానింగ్ అనుకోవచ్చు. సో, ఇవన్నీ గూడా ఏంటంటే ఇవన్నీ డిస్కస్ చేయాలి మీతో అనుకోవడం గూడా మీ పర్సన్ జరుగుతుంది. సో, ఇవన్నీ వీళ్ళ ఆలోచనలు. ఇక్కడ స్లీప్‌లెస్ నైట్స్ కూడా ఉన్నాయండి. సో, వీళ్ళు చాలా బాధపడటం కూడా జరుగుతుంది. ఒంటరిగా నైట్స్ బాధపడటము, మీ గురించి ఆలోచించడము, మీరు పక్కన లేరన్న ఫీలింగ్‌లో ఉండడము, మీ ఆలోచనలతోనే వీళ్ళు కంప్లీట్‌గా నైట్ గడపడం గూడా జరుగుతుందండి. ఓకేనా? సో, ఇదైతే మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్ ఫీలింగ్స్‌తోనే మీ పైన ఈరోజు కనిపిస్తున్నారు. మరి ఈ రకంగా ఉన్న ఫీలింగ్స్ ఉంటే మరసలు యూనివర్స్ మీ జర్నీని ఏ విధంగా డిసైడ్ చేసిందని చూద్దామండి. అంటే మీకు ఫ్యూచర్‌లో మీకు మీ పార్ట్నర్‌కి ఉన్న రిలేషన్‌షిప్‌లో ఏం జరగబోతుంది? నెక్స్ట్ 2 మంత్స్ తీసుకుందాము. సో, నెక్స్ట్ 2 మంత్స్‌లో మీకు మీ పార్ట్నర్‌కి జీవితంలో ఏం జరగబోతుందనేది చూద్దామండి. సో, ఫస్ట్ 3 కార్డ్స్ ఏమో 1 మంత్‌లో మీ జీవితంలో ఎలాంటి మార్పులొస్తున్నాయి. నెక్స్ట్ 3 కార్డ్స్ ఏమో నెక్స్ట్ 2 మంత్స్‌లో మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో ఏం జరగబోతుందనేది కూడా మనం చూద్దాం. సో, యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్ లైఫ్‌లో నెక్స్ట్ 2 మంత్స్‌లో ఏం జరగబోతుంది? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. నెక్స్ట్ 2 మంత్స్‌లో అంటే ఏప్రిల్, మే. సో, ఈ నెక్స్ట్ 2 మంత్స్‌లో వీళ్ళిద్దరి జీవితాలలో వీళ్ళ రిలేషన్‌షిప్ పరంగా ఎలాంటి లైఫ్ వీళ్ళు చూడబోతున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్.
ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో నేను ఒకసారి ఫైనల్గా షఫిల్ చేస్తానండి. వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్, వీళ్ళిద్దరి విషయంలో వీళ్ళ ఫ్యూచర్ రిలేషన్షిప్ నెక్స్ట్ 2 monthsలో ఏ విధంగా ఉండబోతుంది. టాప్ 3 కార్డ్స్ ఫర్ 1 month, టాప్ 2 కార్డ్స్ వచ్చేసి టాప్ నెక్స్ట్ టాప్ 3 కార్డ్స్ వచ్చేసేమో 2 monthకి. సో ఇక్కడ చాలా మేజర్ చేంజెస్ అయితే రాబోతున్నాయండి మీకు మీ పార్ట్నర్ లైఫ్లో నెక్స్ట్ 2 monthsలో. సో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఏంటి చూద్దాం. ఇది వచ్చేసేమో మనకి నెక్స్ట్ మంత్ అండి. ఇక్కడ ఇది రివర్స్ పడింది కార్డ్, మరి 10 of Pentacles. ఇది కూడా రివర్స్ వచ్చింది. ఓకే, ద స్టార్ కార్డ్ వచ్చింది. ఇదేమో నెక్స్ట్ మంత్ అండి, అంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు. నెక్స్ట్ వచ్చేసి మే. చాలామంది లైఫ్లో చాలా చేంజెస్ వస్తున్నాయండి, మేజర్ చేంజెస్ అయితే రాబోతున్నాయి. వెరీ నైస్. సో ఇక్కడ మీకు చూడండి 2 రకాలుగా చూసుకోవచ్చు. ఒకటేమో ఇక్కడ బ్రేకప్ ఆర్ రీయూనియన్. ఓకే, కంప్లీట్లీ మీది మీ పార్ట్నర్ది రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోతుందండి కొద్దిగా. కొద్ది మందికి ఏంటంటే న్యూ బిగినింగ్. ఇక్కడ ఏంటంటే మీకు న్యూ బిగినింగ్ అండి. సో న్యూ బిగినింగ్ అని అంటే ఏంటంటే ఇప్పుడున్న గొడవలు, కొట్లాటలు ఇవన్నిటిని కూడా మర్చిపోయి మళ్ళీ మీతో జీవితం గడపాలని అనుకోవడం అండి. ఓకేనా, మళ్ళీ మీతో లైఫ్లో ముందుకెళ్ళాలని అనుకోవడం. సో ఇక్కడ 2 రకాలుగా మీరు తీసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనము నెక్స్ట్ 1 month ఎండింగ్లో, అంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది మీరు చూస్తే, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ అంటే మీకు మీ పార్ట్నర్కి ఇప్పుడు దూరంగా ఉన్నారు కదా. సో మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉన్నారు. సో ఈ పర్సన్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ని కలవాలని అనుకోవడం. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీరు దూరంగా ఉన్నారని అంటే మీ వైపు అట్రాక్షన్ అనేది పెరుగుతుందండి. అంటే నెక్స్ట్ మంత్ నుంచి కొంచెం ఇప్పుడు ఆల్రెడీ ఆలోచిస్తున్నారు కదా, మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు, మీ పైన ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, మీతో ఎలా ముందుకెళ్ళాలని వాళ్ళు అనుకుంటున్నారు కదా. సో దానికి ముందు స్టెప్స్ వేయబోతున్నారు, అంటే వాళ్ళు ఒక యాక్షన్ తీసుకోబోతున్నారు. ఏంటంటే మేబీ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ రావడం, లేదంటే పర్సనే మీకు డైరెక్ట్గా కలవడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ 10 of Pentacles అని అంటే ఇక్కడ చూడండి కొంచెం మీకు కంప్లీట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, మ్యారేజ్ అవ్వడము, ఫ్యామిలీ కమిట్మెంట్తో, అంటే ఫ్యామిలీతో అందరితో కలిపి ఒకవేళ అన్మ్యారీడ్ ఉంటే కనుక మ్యారేజ్ అవ్వడం అండి. లేదనంటే ఆల్రెడీ మ్యారీడ్ లైఫ్లో ఉండి సపరేషన్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ రీయూనియన్ అండి విత్ ఫ్యామిలీ. అంటే అన్నిటి రకాలుగా ఒక అండర్స్టాండింగ్కి రావడం. ఫైనాన్షియల్గా ఏమన్నా మీకు ఇద్దరికి గొడవలు జరిగి ఉన్న, జాబ్ పరంగా కానివ్వండి, లేకపోతే రిలేషన్షిప్లో మీకు వాళ్ళకి ఏదైనా గొడవలు జరిగినా కూడా అన్నిటికీ కూడా ఒక ఫైనల్ సెటిల్మెంట్ అయితే జరుగుతుంది. అండ్ మళ్ళీ మీ పర్సన్ మీతో లైఫ్ టైం ఉంటారు. అండ్ అలాగే రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కానీ, థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరేనండి, మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారు. ఈ నెక్స్ట్ 1 month ఎండింగ్ లోపల మీకు ఈ చేంజెస్ అయితే రాబోతున్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ద స్టార్ కార్డ్ అని అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఇమోషనల్గా వీళ్ళు కొంచెం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి. ఆ వెయిటింగ్ ఎనర్జీ ఏదైతే ఉందో, వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని, ఒక యాక్షన్ తీసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి మీ ప్రేమను పొందాలని, మళ్ళీ ఇమోషనల్గా మీకు దగ్గర అవ్వాలని, ఆ ట్రాన్స్పరెన్సీ కోరుకుంటున్నారు. అంటే మళ్ళీ ప్రేమ అనేది వీళ్ళు కోరుకుంటున్నారండి. నెక్స్ట్ 1 monthలో, అంటే ఇది మనకు వచ్చేసి ఏప్రిల్ ఎండింగ్ వరకు. మళ్ళీ మేలో ఏమవుతుందంటే వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అండి. అంటే ఏంటంటే మనం కర్మ సైకిల్ చేంజ్ అవ్వడం, అంటే ప్రస్తుతం ఉన్న ఆ సిచ్యువేషన్స్ అన్నిటి కూడా సడన్ చేంజ్ అనమాట. సో ఈ సడన్ చేంజ్ అనేది కూడా మీకు రాబోతుంది. ఖచ్చితంగా చాలామంది లైఫ్లలో ఒక మేజర్ చేంజ్ వస్తుంది. నేను అదే చెప్పాను కదా. సో మేజర్ చేంజ్ అనేది 2 రకాలు, ఒకటి ఎండ్ లేదంటే రీయూనియన్ అండి. ఎండింగ్ లేదంటే రీయూనియన్. అండ్ ట్రాన్స్పరెన్సీగా మీతో మ్యారేజ్ చేసుకోవడమో, లేకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళకి మళ్ళీ కలవడమో, అండ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు మళ్ళీ దగ్గర అవ్వడము, ఇలాంటివి సిచ్యువేషన్స్ మీరు చూడబోతున్నారు. అండ్ ఇక్కడ పాస్ట్ లైఫ్ పార్ట్నర్, ఇక్కడ లవ్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానీ, మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, కంప్లీట్గా ఇది 6 of Cups అనేది కంప్లీట్ పాజిటివ్ కార్డ్ అండి. అందరికీ కూడా మళ్ళీ మీరు మీ ప్రేమని దక్కించుకోబోతున్నారు. అంటే పాస్ట్ లైఫ్ పార్ట్నర్ని మళ్ళీ కలవడం, ఓకే, రీయూనియన్ అంటారు. సో మళ్ళీ మిమ్మల్ని ప్రపోజ్ చేయడము, మళ్ళీ మీతో కలవడము, మీతో మళ్ళీ జీవితాంతం ఉండాలని అనుకోవడము. సో నెక్స్ట్ 2 monthsలో మీకు చాలా మేజర్ చేంజెస్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ మనము మేజర్గా అయితే రీయూనియన్ అనే కోరుకోవచ్చండి. ఎందుకంటే మీ పర్సన్కి ఫస్ట్ మనము ఫీలింగ్స్లో కూడా మనకి పాజిటివ్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకు అన్ని కార్డ్స్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయనంటే, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ పైన ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్, ట్రస్ట్ ఇష్యూస్, ఈగో ఇష్యూస్ ఏ ఉన్నా కూడా అన్నిటినీ కూడా ఎండ్ చేసేస్తున్నారు మీ గురించి, అంటే మర్చిపోతున్నారు. సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మళ్ళీ మీతో లైఫ్ గడపాలని, మీతో ఉండాలని చెప్పి మీ పర్సన్ అనుకోవడం అండి. సో ఇదంతా కూడా మీకు చాలా పాజిటివ్గా ఉండబోతుంది నెక్స్ట్ 2 monthsలో. సో ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా జెన్యున్గానే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, జెన్యున్గానే మీతో లైఫ్ టైం కలిసి ఉండాలని కూడా వాళ్ళు కోరుకోవడం కూడా జరుగుతుందండి. సో ఇలాగా మీ పర్సన్ ఆలోచనలు అయితే ఉన్నాయి. అండ్ యాక్షన్స్ కూడా నెక్స్ట్ 2 monthsలో అదే జరగబోతుంది. సో వాళ్ళ లవ్ ఫీలింగ్స్ కూడా ఒకసారి చూద్దామండి. ఎందుకంటే కంప్లీట్గా వాళ్ళు చాలా పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నారు కాబట్టి మీ పైన ఎలాంటి లవ్ చూపిస్తున్నారో కూడా చూద్దాం. సో
యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్స్, సో వీళ్ళిద్దరి గురించి మనం ఒకసారి ఆలోచిద్దామండి, ఒకసారి చూద్దాము. సో మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాము. మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్. సో వ్యూవర్స్ వీళ్ళ గురించి ఎలాంటి లవ్ ఫీలింగ్స్తో ఉన్నారు, వీళ్ళ లవ్ ఫీలింగ్స్ వ్యూవర్స్ పైన ఏ విధంగా ఉన్నాయి, సపరేషన్లో ఉన్న వీళ్ళ పర్సన్ యొక్క లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. లవ్ ఫీలింగ్స్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్, వాళ్ళ పార్ట్నర్ యొక్క లవ్ ఫీలింగ్స్. సో ఫౌండేషన్ అండి, అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్. సో అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్. సో వార్నింగ్, యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ అంటే మీ బిహేవియర్ వల్ల మీరు వీళ్ళని మిస్ అదే మీరు దూరం చేసుకుంటున్నారని చెప్పి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. నెక్స్ట్ ఫ్యాసినేషన్, యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ. ఓకే, మీ స్మైల్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుందని చెప్తున్నారు. సో వీళ్ళ స్మైల్ ఫ్యాసినేషన్, యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ అంటే మీ స్మైల్ వాళ్ళని చాలా అట్రాక్ట్ చేస్తుంది, అంటే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు కదండి. సో ఆ మెమరీస్ అన్ని కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. అండ్ మేక్ ప్రామిస్, ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ, ఐ విల్ బీ బ్యాక్. ఓకే, అండ్ ఇక్కడ కాన్స్టెంట్, లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్, హౌ కెన్ ఐ స్టాప్ అంటే నిన్ను లవ్ చేయడం అనేది ఒక కాన్స్టెంట్. అంటే లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్, హౌ కెన్ ఐ స్టాప్. ఓకే, లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్, హౌ కెన్ ఐ స్టాప్ అంటే నేను లవ్ చేయడం అనేది నేను ఊపిరి తీసుకోవడం లాంటిది, నేను నిన్ను ఎలా మర్చిపోతాను. అండ్ టుగెదర్నెస్, ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైమ్ విత్ యూ. ఓకే, మీకు దగ్గర అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు, అందుకని మీకు రీయూనియన్ అవుతున్నారు. చూసారా రీయూనియన్. సో మళ్ళీ మీ లైఫ్లోకి వాళ్ళు తిరిగి రాబోతున్నారు. చాలా మంచి న్యూస్ అండి, మీకు ఉగాది తర్వాత మంచి చేంజెస్ కూడా రాబోతున్నట్టు కనిపిస్తుంది చాలామంది జీవితంలో. సో ఉగాది తర్వాత నుంచి కూడా మీకు చాలా పాజిటివ్గా ఉండాలని, ఏప్రిల్ మే మంత్ లోపల కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి. సో మీరు రెడీగా ఉండండి. అండ్ అలాగే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఇది ఏంటంటే జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఇది ఆల్మోస్ట్ అందరికీ కూడా అక్యురేట్గా ఇదే జరుగుతుందని మనం చెప్పలేము. డిపెండింగ్ ఆన్ మీ సిచ్యువేషన్స్ అండి, మీ సిచ్యువేషన్స్ని బట్టి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది ఎవరికైతే రెజినేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, బాయ్ అండి.